గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఇది మండే రోజు సంబంధించిన వీడియో. ఇది మనకు మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజు 25,112లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,939లో ఓపెన్ అవ్వడం జరిగింది. లోలో ఏర్పడడం జరిగింది. అయినా కూడా మార్కెట్ అనేది మనకు 25,057 దాకా రావడం జరిగింది. హై రికవరీ జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. దీన్ని బట్టి మనం ఆడియేసుకున్న పిఈసిలో ఇక్కడ 24,600 సిఈ అయితే ఆడియేసుకున్న పిఈ మాత్రం మనం 25,200 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పిఈని గమనిద్దాం. చూసినట్లయితే పిఈ అనేది ఇక్కడ మనకు ఈరోజు చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది మనకు శుక్రవారం రోజు. ఈరోజు మార్కెట్ అనేది ఇంత హైలో ఏర్పడింది. ఇంత హైలో ఏర్పడడం వల్ల మూమెంట్ అనేది ఈ విధంగా తీసుకొని ఇక్కడకి వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు క్యాండిల్కి సపోర్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎటువంటి సపోర్ట్ క్యాండిల్స్ అనేటివి మనకు మూమెంట్ అనేది ఇక్కడ ఏర్పరచలేదు. ఇక్కడ మూమెంట్ ఏర్పడింది కానీ దీన్ని హై చూసుకుంటే మాత్రం మనకు చాలా తక్కువగా ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ మనకు మెయిన్గా ఇక్కడ మన ఈ ఏర్పడవలసిన సపోర్ట్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్ సపోర్ట్ ఏర్పడే చాలా తక్కువ పాయింట్లు ఏర్పడింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 313 రూపాయల నుంచి ఇది 331, ఓన్లీ 15 పాయింట్లు మాత్రం ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం సపోర్ట్ ఏర్పడింది. 278 నుంచి ఇక్కడ 309 దాకా మళ్ళీ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మనకు ఇక్కడ నుండి మనకు మంచి మూమెంటం తీసుకుంది. కాకపోతే ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైనా దీనికి రావాలి లేదా దీనికి రావాలి లేదా ఇక్కడ మనకు దీని పైకన్నా వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నుండి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు ఇటువంటి ఏర్పడింది కదా, మనకు మూమెంట్ ఏర్పడింది కదా, మళ్ళీ డౌన్ నుంచి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుంది. ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారింది. ఇది మనకు డైరెక్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇది మనకు ఇది ఇక్కడకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు దీంట్లో మనకు మళ్ళీ డౌన్ అయినా కూడా మనకు కింద ఇక్కడ నుండి మనకు మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది ఇక్కడ మనకు రెసిస్టెన్స్ తీసుకుని మనకు డౌన్ అయిన జరిగింది. ఆ తర్వాత ఇది భారీగా మళ్ళీ మనకు ఎక్కడ నుండి మనకు మూమెంట్ నిన్న క్లోజింగ్ శుక్రవారం రోజు క్లోజ్ అయింది. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా. ఇది మాత్రం మనకు పియూలో జరిగింది. ఇది ఒకసారి మనం సిఈని కూడా గమనిద్దాం ఏ విధంగా ఉందో. సిఈ గమనించినట్టయితే ఇక్కడ మనకు ఈ 24,600 సిఈ అనేది ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఇది, అంటే శుక్రవారం క్లోజింగ్. ఓకేనా. ఇది క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మూమెంట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. మనం ఎప్పుడైనా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు సరే ఇక్కడ మనకు ఒక మూమెంట్ తీసుకుని ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే, ఓకేనా, మూమెంట్ తీసుకుని గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు సపోర్టింగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఇది 309 రూపాయల నుండి ఇది 312 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 308 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా సరే ఇది మనకు మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ ఏర్పరిచింది. ఇక్కడ మళ్ళీ మనకు 350 నుండి మళ్ళీ ఇది 412 జరిగింది. చేరిన తర్వాత ఇక్కడ ఈ సపోర్ట్ని బ్రేక్ చేయట్లేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ సపోర్ట్ బ్రేక్ కాలేదు. మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది మీద నుండి. అర్థమవుతుందా. ఇక్కడ మళ్ళీ 375 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇది 409 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఉంటే 389 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడ ఇది 494 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడ ఇది దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మళ్ళీ మనకు ఇది 524 దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనకు సపోర్ట్ ఎక్కడుంది, మళ్ళీ మనకు సపోర్ట్ అనేది ఎక్కడి నుంచే ఉంది ఇక్కడ. అర్థమవుతుందా. లేదా మనకు ఇక్కడ నుండి తీసుకోవాలి ఆగితే మార్కెట్ అనేది. అర్థమవుతుందా. మళ్ళీ ఇది దీనిపైకి వచ్చి ఆగడం జరిగింది. ఈ విధంగా అంటే ఇక్కడ మనకు సిఈలో సపోర్ట్ అనేది 1, 2, 3, 4 సపోర్ట్ ఉన్నాయి ఇక్కడ మనకు. దీంట్లో పీలో చూసుకుంటే మాత్రం మనకు
ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 25,200 అనే సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ బేస్గా ఏర్పడింది మనకు మెయిన్ సిఈలో. ఇది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మొదట మనకు కొనేటప్పుడు మనం ఏ విధంగా ఉంది, మనకు దీని సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది ఒకసారి మనం చార్ట్ను గమనించాలి. చార్ట్ మనకు మెయిన్ పిఈసిఈలు ఎన్ని రకాలుగా మనకు సపోర్ట్ చేస్తున్నాయి, ఎన్ని రకాలు దీని సపోర్టు బ్రేక్ అయినా సరే మళ్ళీ మనకు కింద సపోర్ట్ ఎక్కడుందని మనం విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది. ఓకేనా. దీన్ని బేక్ చేసుకొని మనం బై చేసుకున్నట్లయితే, అంటే ఇక్కడ మన గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఎంబడే బై చేయకుండా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే ఇంచుమించు 30 రూపాయల నుండి 29 రూపాయలు, అంటే ఇది కింద మనకు 28 రూపాయలు ఉంది. అంటే మనం ఒక 27 రూపీస్ ఇక మనం స్టాప్ లాస్ ఒక 3 రూపాయల కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే ఇది మనకు హిట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది కాబట్టి. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 29 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 46 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుండి ఇది మళ్ళీ 35 రూపాయల నుండి ఇది మళ్ళీ 45 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ మనకు 30 రూపాయల నుండి ఈ విధంగా 44 రూపీస్కు, తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది 39 రూపాయల నుండి డైరెక్ట్ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 93 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇటువంటి మూమెంట్ అనేది మనకు పీయూలో లేదు. అది కూడా చూపిస్తే ఇక్కడ మీకు ఇక్కడ తర్వాత యాడ్ చేసుకున్న పిఈ అనేది ఇక్కడ మనం ఈ 25,100 25,100 సిఈ ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది 154 రూపాయలు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చింది. ఇది మనకు 47 రూపీస్ దాకా వచ్చింది. ఓకేనా. ఇక్కడిది 47 రూపీస్ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ తీసుకొని ఇది 74 రూపాయల దాకా వెళ్ళింది. చూడండి దీంట్లో ఎంత మూమెంట్ ఉందో. ఆ తర్వాత మనం బై చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు సపోర్ట్లుగా మనం భావించాలి దీన్ని. అంటే ఇది ఇక్కడ నుండి ఇది 58 రూపాయల నుంచి ఇది మనకు ఇక్కడ మనకు 10 రూపాయలు తేడా ఉంది. ఎప్పుడైతే ఇది మనకు క్యాండిల్ పని ఇది ఎప్పుడు ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప అంతవరకు దాకా రాదు. ఇది మళ్ళీ మనకు మండే కాబట్టి ఇది మనకు మెయిన్ సి ఏ విధంగా మూమెంట్ ఉంది అది కూడా ఇంచుమించు అదే మూమెంట్ ఉంటుంది. ఇది 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది 64 రూపాయల నుండి 79 రూపాయలకు, తర్వాత మళ్ళీ 67 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 120 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది టాప్ హైకి వెళ్ళింది. టాప్ హై వెళ్ళినప్పుడు మాత్రమే మళ్ళీ మనకు పీఈలో మూమెంట్ చూడడం జరిగింది. ఇక్కడ ఇది 142 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. దీంట్లో మనం బై చేసుకోవద్దు. మనం ఇక్కడ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే మనం బై చేసుకోవాలి తప్ప దీని మధ్యలో మనం ఎటువంటి బయింగ్ అనేది మనం చూసుకోవద్దు. చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇది 80 రూపాయల నుండి ఇది 90 రూపాయలకి వెళ్ళింది. ఇది చాలా చిన్న మూమెంట్ ఇది దీంతో పోల్చుకుంటే. ఓకేనా. 80 రూపాయలది ఇది, 84 రూపాయలది ఇది, 99 రూపాయలు అంటే చాలా చిన్న మూమెంట్. ఇటువంటి టైంలో మనం అసలు బై చేసుకోకూడదు. ఇది మళ్ళీ మనకు ఇక్కడ నుండి మనకు సపోర్టింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఇది ఇక్కడ రావడం జరిగింది, ఇది ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 25,000 సిఈ అనేది ఒకసారి గమనిద్దాం. ఓకేనా.